జై సీతారాం. శ్రీరాముడి అనంతరం కనీసం 7,000 సంవత్సరాలు గడిచాయి. రామరాజ్యం మళ్లీ రావాలి రావాలి అని ప్రజలు కోరుకోవడమే కాని మళ్లీ రామరాజ్యం తీసుకురావడం పురుషుల వల్ల కాలేదు, ఇక కాదు కూడా. అందుకే రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. కేవలం మన దేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలోనూ రామరాజ్యం రావాలి. మరి ప్రపంచం యావత్తూ రామరాజ్యం సాధ్యమేనా? సాధ్యమే కాని ముందుగా రాముడు పుట్టిన మన దేశంలో రామరాజ్యం రావాలి. మన దేశంలో రామరాజ్యం సాధ్యమేనా? సాధ్యమే కాని ముందుగా మన ఇంటిలో రామరాజ్యం రావాలి. మరి మన ఇంటిలో రామరాజ్యం సాధ్యమేనా? సాధ్యమే కాని ముందుగా మన ఇంటిలోని పురుషులందరూ రామయ్యలుగా మారాలి. మరి మన ఇంటిలోని పురుషులందరూ రామయ్యలుగా మారడం సాధ్యమేనా? సాధ్యమే కాని అందుకు మన ఇంటిలోని సీతమ్మలు, అంటే సీతమ్మల్లాంటి పతివ్రతామ తల్లులు, మన ఇంటి మహిళామణులు నడుం బిగించాలి, ఉద్యమించాలి. ఆ ఉద్యమమే రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. ఈ సిద్ధాంతానికి ఆధారం మహిళలు, మార్గం మహిళల ఆత్మగౌరవం, లక్ష్యం సకల జన శ్రేయోరాజ్యం రామరాజ్యం. ఈ ఉద్యమానికి బీజం మాత్రమే నేను వేస్తున్నాను. నారు పోసి నీరు పోసి పెంచవలసింది, పెంచగలిగింది సీతమ్మలే. అంటే సీతమ్మల్లాంటి పతివ్రతామ తల్లులు భారతీయ మహిళలే. కారణం, ఈనాటికి వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉన్నది మన భారతదేశంలోనే. ఆ వివాహ వ్యవస్థకు ఆధారమైన పాతివ్రత్య భావన ఇంకా సజీవంగా నిలిచి ఉన్నది భారతీయ మహిళల్లోనే. అందుకే రామరాజ్యం భారతదేశంలోని సీతమ్మల్లాంటి పతివ్రతలైన మహిళామ తల్లులతోనే సాధ్యం. వారు తీర్చిదిద్దబోయే రామయ్యల్లాంటి పురుషులతోనే సాధ్యం. ఈ సిద్ధాంతానికి ఆధారం మహిళలు అన్నాను. కారణం, ప్రపంచంలోని స్త్రీలందరూ దేవతలే. కారణం, స్త్రీలు జన్మనిస్తారు. జన్మనివ్వడానికి చచ్చి బ్రతుకుతారు, మరో జన్మనెత్తుతారు. తమ అందాన్ని, ఆరోగ్యాన్ని, సుఖ సంతోషాలను త్యాగం చేస్తారు. అందుకే ప్రాణం విలువ వాళ్లకు తెలుసు. ప్రాణం విలువ స్త్రీలకు మాత్రమే తెలుసు. కనుక సాటి మనిషిని చంపలేరు. అందుకే స్త్రీలందరూ దేవతలే. ఆల్ విమెన్ ఆర్ గాడ్స్. ఈ సరికొత్త సిద్ధాంతం వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, జై సీతారాం.